సో ఇప్పుడు మనం చూసుకుంటే జర్నలిస్టులు అంటే ఒక బయాస్డ్ గా మాట్లాడాలి, అంటే జనరల్ గా మాట్లాడాలి. అలాంటిది వైసీపీకి అమ్ముడు పోయి ఈ సాక్షి ప్రతినిధులు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడారో, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? అండ్ ఒక జర్నలిస్ట్ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జర్నలిస్ట్ అనే పదం, దానికి అర్థం వారికి తెలియదు. ఉమ్, ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, జర్నలిస్ట్ అంటే మీకు మన మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పాలి. ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం నెరవేర్చినప్పుడు, ప్రతిపక్షాలు కూడా దాని మీద విమర్శ చేయనప్పుడు, ఒక్క కలంతో కానీ గళంతో కానీ ప్రజా సమస్యల మీద ఆ పార్టీ ఈ పార్టీ అని తెలియకుండా ప్రజాపక్షాన్ని నిలబడేవాళ్ళే నిజమైనటువంటి మీడియా జర్నలిస్టులు. ఒక రకంగా చెప్పాలంటే పత్రికా రంగానికి సంబంధించిన ప్రతినిధులు. ఈరోజు మనకు వైసీపీయా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీయా కాదు. ప్రజలకి ఏ సమస్య ఉంది, ప్రజా సమస్యలలో ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది, ప్రభుత్వం యొక్క విధానాలు ప్రజలకు చెప్పినటువంటి వాటి మీద నిగ్గదీసి తేల్చాల్సినటువంటి మీడియా వాళ్ళు ఈరోజు అమ్ముడు పోయి వాళ్ళేసేటువంటి కుక్క బిస్కెట్లు తిని కుక్కలాగా మాట్లాడుతున్నటువంటి ఈ జర్నలిస్టుల్ని మనం ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళకి మీడియా వాళ్ళని చెప్పటం, జర్నలిస్టులని చెప్పటం, పాత్రికేయులని చెప్పటం సిగ్గుచేటు. వాళ్ళ మీద అసలు నాకు తెలిసి సమాజం వాళ్ళు ఎరేయాలి. అంటే మనకి ఒక పెదరాయుడు సినిమాలో కనుక ఎలేసినట్టు సమాజం వాళ్ళని మానసికంగా ఎలేయాలి. వాళ్ళతోటి ఎవరు కూడా మానవ సంబంధాలు పెట్టుకోకూడదు. భవిష్యత్తులో వాళ్ళని ఎప్పుడైతే జనం ఎలేస్తారో తర్వాత వాళ్ళు మానసికంగా చచ్చిపోతారు. తర్వాత చట్టం విధించే శిక్షలు కానీ, కోర్టు విధించే శిక్షల తర్వాత వాళ్ళని ఫిజికల్ గా వాళ్ళని భయపెడతా ఉంటారు. మానవులు కూడా వాళ్ళ మీద ఏంటంటే సభ్య సమాజంలో ప్రజలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి వాళ్ళని ఈ ఎలేయటం అనేది బహిష్కరించడం అనేది జరగాలి నా అభిప్రాయం. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంకో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే పవర్ లో ఉన్నప్పుడు జర్నలిస్టులని ఒక తప్పులు చేస్తే ఓకే గానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, అరెస్టు చేయడము కరెక్ట్ కాదు, చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పారు. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే ఎత్తి చూపించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక విషయం మీరు ఈ సందర్భంగా ప్రేక్షకులకు తెలియజేయాలి. సార్. జర్నలిస్టుల, జడ్జీల, ముఖ్యమంత్రుల, సామాన్య ప్రజల అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా తేడా లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చట్టం ముందు అందరూ సమానులే. అందరం కూడా చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి మన మాట తీరు కానీ, మన భాష కానీ, మన ప్రవర్తన కానీ, మన వ్యవహార శైలి కానీ ఉండాలి. చట్టం ధిక్కరించి నేను జర్నలిస్ట్ని కాబట్టి నేను మాట్లాడతానంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 19 స్వేచ్ఛ ఇచ్చింది, పత్రికా స్వేచ్ఛ ఇచ్చింది, వాక్ స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఇచ్చింది, మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. ఎంతవరకు రాజ్యాంగం యొక్క సూత్రాలకి లోబడి ఇతరుల స్వేచ్ఛని హరించకుండా మాట్లాడాలి తప్పితే, మీకు స్వేచ్ఛ ఉందని చెప్పి ఎదుటోళ్ళ స్వేచ్ఛని హరించడం, ఎదుటోళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడమని రాజ్యాంగం మనకి ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వాల, విలేకరులకైనా లేదంటే రాజకీయ నాయకులకైనా. అందుకని ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ విలువలు తెలియకుండా, ప్రజాస్వామ్య విలువలు తెలియకుండా పత్రికా రంగంలోకి వచ్చి ఆ ముసుకేసుకొని ఎవడో ఏదో ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మాట్లాడటం అనేది ఈ అలవాటు అయిపోయింది, ఒక టెండెన్సీ కింద. అందుకని వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి చట్టం ద్వారా బుద్ధి చెప్పాలి, శిక్షలు పడాలని నా ఆహ్వానం. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ హయాంలో అన్ని స్కామ్లు కానివ్వండి, వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అలాగే భారతిరెడ్డి గారు అరెస్ట్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి ఇంటెన్షనల్ గానే కృష్ణంరాజు గారు వీళ్ళని ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతిరెడ్డి గారిని ఇరికించాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా? ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా కుట్రదారులు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక కుట్ర వెనక సూత్రధారి ఉంటాడు, పాత్రధారి ఉంటాడు. ఇందులో సూత్రధారులు వచ్చేటప్పటికి ఈ రోజు మనం అంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్ నాటకంలో భాగంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, రామకృష్ణరాజు గారు కానివ్వండి, కేఎస్ఆర్ గారు కానివ్వండి పాత్రధారులుగా వచ్చారనేది నా భావన. ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ వచ్చిందో, లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ చేస్తారని ఎప్పుడైతే
మనకి స్పెక్యులేషన్ జరిగిందో, వార్తలు వచ్చాయో, జగన్మోహన్ రెడ్డికి ఒక వణుకు పుట్టింది. తాడేపల్లి యొక్క ప్యాలెస్ కి వైబ్రేషన్స్ వచ్చింది. వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మనుషుల్ని ఇట్లా ప్రేరేపించి వీళ్ళ చేత అనుచితమైన వ్యాఖ్యలు చేపించి అసభ్యకరమైన మాటలు మాట్లాడి విషయం డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు, అందరు జోలు వెళ్తున్నారు అని చెప్పి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ ఆడటంలో భాగంగా, ప్రజల్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా ఇలాంటి గేమ్ ప్లాన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెరదించారు. అందుకనే దీన్ని ఆయన ఎప్పుడు కూడా కులాల పరంగా సమాజాన్ని విభజిస్తారు, మతాల పరంగా సమాజాన్ని విభజిస్తారు, అదేవిధంగా ప్రాంతాల పరంగా సమాజాన్ని విభజిస్తారు. గతంలో కూడా 3 రాజధానులని చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం ఎప్పుడు కూడా ఏంటంటే విభజించు పాలించు అన్న బ్రిటిష్ వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఆయన విధానాలు తీసుకొని ఇక్కడ ఆధునిక స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో కూడా ఆయన ఇలాంటి ప్రేరేపిత వ్యక్తులతోటి ఇలాంటి అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారు. ఆయన ఇలాంటి అరెస్టులన్నీ ముందు చేయించి అందరినీ ఈ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ పంపించడం కోసం ఇలాంటి వ్యూహ రచన కూడా చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ, మైండ్ గేమ్ లో భాగంగానే ఈ రామకృష్ణరాజు కానివ్వండి, కేఎస్ఆర్ గారిని కానీ, సజ్జల కానివ్వండి, పావులుగా ఆయన రాజకీయ చదరంగంలో కదుపుతున్నారనేది నా అభిప్రాయం. సార్ మరి చూసుకుంటే అంటే రాజకీయంగా ఒక పార్టీని కానివ్వండి, ఒక ప్రాంతాన్ని కానివ్వండి, ఒక మనిషిని కానీ అడ్డు పెట్టుకొని మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మనం సమాజంలో ఉమ్, ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పా, మహిళా శక్తిని ఉమ్, ఒక మాట అన్న, వాళ్ళని అగౌరవపరిచిన మనం నిజంగా మన పుట్టుకనే మనం ప్రశ్నించుకున్నట్టు. ఎందుకంటే మనకి చాలా చరిత్ర చెబుతా ఉంటుంది. తల్లి అంటే మనకు ఉగ్గుపాలతోటి జన్మనిస్తుంది. ఉమ్, అదే విధంగా పెద్ద అయినాక మనకు జోలపాట అంటే మనం పాడతా మనల్ని చేస్తా ఉంటారు. మనకి అంటే తల్లితోటి ఉన్నటువంటి సంబంధం బిడ్డలకు కానీ, తోబుట్టులతో ఉన్న సంబంధం కానీ, ఆడవాళ్ళు లేకపోతే సృష్టి లేదు. ఈ సృష్టికి ఆడదే ఆధారం, ఆడదే ఆరంభం. ఈ సృష్టి ఆడవాళ్ళు సగం ఉన్నటువంటి ఈ సమాజం, వాళ్ళ అభివృద్ధి లేకుండా మనం సమాజంలో అభివృద్ధిని చూడలేము, సంపూర్ణ అభివృద్ధి రాదు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో వచ్చి వాళ్ళు పురుషులతో పాటు సమానంగా ఉన్నటువంటి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వచ్చినాక కూడా స్త్రీలకి ఆస్తిలో సగభాగం హక్కును కల్పించి, ఆడవాళ్ళకి రాజకీయంగా రిజర్వేషన్స్ కల్పించి, ఆడవాళ్ళకి ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించి, ఆడవాళ్ళే ఈ సృష్టికి మూలం, ఆడదే ఆధారం అని ఎన్టీ రామారావు గారు కూడా నా తెలుగింటి ఆడపడుతులు అని చెప్పి సంబోధించినటువంటి ఒక సంస్కృతి కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఇది. వీళ్ళు ఆడవాళ్ళని అవమానించడం అనేది వీళ్ళు అంటే మనం చూస్తే రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అవమానించాడు, రాముడు సీతాదేవిని ఆరాధించాడు, ఆమెను రక్షించాడు. ఎప్పుడు కూడా ఏ సమాజంలో రాక్షసులు ఉంటారు, రాముడు ఉన్న కాడ రాక్షసులు ఉంటారు. ఈ రాక్షస జాతి యొక్క లక్షణమే ఇది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఇది కొత్త ఏం కాదు, వాళ్ళ నైజం అనేది నా భావన. సార్ మరి జగన్ హయాంలో గంజాయి మత్తులో కిడ్నాపులు కానివ్వండి, మహిళలపై రేపులు కానివ్వండి చాలా జరుగుతున్నాయి. అలాంటి గంజాయి బ్యాచ్ ని అలాగే రౌడీ షీటర్లను అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. అంటే ఓ రకంగా చూసుకుంటే ఇలాంటివి ఆయన పెంచి పోషిస్తున్నారని చెప్పొచ్చు. సో ఏ రకంగా చూడొచ్చు సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఏ రకంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడున్నటువంటి కూటమి పరిపాలనకి ఒకటే ఒక తేడా. చంద్రబాబు నాయుడు గారేమో విజన్ ఉన్న నాయకుడు. అంటే 20 సంవత్సరాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఏం చేద్దాం, భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దామా, ప్రపంచానికి ప్రఖ్యాతి గంచినటువంటి తెలుగు జాతిగా మనం తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మనం దీన్ని తీసుకెళ్దామనేటువంటి ఆలోచన విధానంతో, ఒక అభివృద్ధి నమూనాతోటి, ఒక డెవలప్మెంట్ తోటి, సంక్షేమంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారు. ఈయన చేసినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా ఒక్కసారి ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి దాని మొత్తాన్ని కూడా విధ్వంసం అమరావతి రాజధాని దగ్గర నుంచి యూత్ కి మీరు చెప్పినట్లు గంజాయిని అలవాటు చేయటం, మత్తు మందులను అలవాటు చేయటం. అంటే ఎప్పుడైతే యూత్ చదువుకోకుండా, వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధులు లేకుండా,
వాళ్ళు ఎక్కడైతే నిరుద్యోగంతో వాళ్ళు కొన్ని వ్యసనాలకు లోనైతే ఆ పాలకులు ఏది చెబితే అది చేస్తారు. వాళ్ళు వేసేటువంటి తాయిలాలు భిక్షాలకి దేహి అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజలను సోమరిపోతులు చేయటం, ప్రజలకు పని పాటలు లేకుండా చేయటం, వాళ్ళని వ్యసనాలకు లోన్ చేయటం, యూత్ దగ్గర నుంచి చదువుకునే యూత్ గంజాయి దగ్గర నుంచి అదే విధంగా నాసి రకమైనటువంటి లెక్కల మందు అమ్మి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ లివర్ పాడయి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు 40-50 ఏళ్ళకి చనిపోయే పరిస్థితి వచ్చి వాళ్ళకేదో మళ్ళీ నేను వేసి ఈ బటన్ నొక్కి వాళ్ళకేదో ఇచ్చి ఉద్ధరిస్తున్నా అని చెబుతూ ఉంటారు. బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళందరినీ కూడా ఈరోజు పని చేయకుండా చేశాడు. వాళ్ళకి పనికి సంబంధించిన స్కిల్స్ నేర్పకుండా చేశాడు. ఈరోజు అంతా కూడా ఒక అభద్రతా భావంతో ఆధారపడే తత్వంతో సమాజాన్ని అకలాకుతం చేసినటువంటి 5 సంవత్సరాల అస్థిరత ప్రభుత్వాన్ని ఒక అలజడిని సృష్టించినటువంటి వైనాన్ని అప్రజాస్వామ్య విధానాన్ని మనం గతంలో చూసిబట్టే ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి ప్రతిపక్షం కూడా గుర్తించకుండా రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్ గా కూడా ఇవ్వకుండా ఆయన విపక్ష నాయకుడిగా ప్రజలు కూర్చోబెట్టారు కాబట్టి ఇంకా ఆయనకి బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు, ఇంకా ఆయనకి బోధపడలేదు. అందుకని ఈసారి 11 సీట్లు కూడా రావు, 1-2 వచ్చి ఈసారి ఇంకా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి స్మాష్ అయిపోవాలి ఇట్లానే అవలంబిస్తుంది. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎలాగైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో నిజంగా కెపాసిటీ ఉంటే అలా అభివృద్ధి చేసి చూపించాలి. కాకపోతే ఇలాగా వైసీపీ నేతలు అండ్ అలాగే సాక్షి ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఆడపడుచుల మీద ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు వాళ్ళ నైజం ఇది. పాముకి పాలు పోస్తే పాము ఏం చేస్తుంది? ఆ పాలు తాగి పోసిన కాటేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల్లో కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తే 11 మంది ఎమ్మెల్యేలు వస్తే నేను అసెంబ్లీకి పోనంటు, అసెంబ్లీకి పోనని చెప్పి ఆయన ఇక్కడ అసెంబ్లీ అవతల అంటే ఆయన ఎక్కడైతే అసెంబ్లీలో పోయి ప్రజా సమస్యల మీద గళమెత్తాల్సిన నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఇలాంటి కుట్రలకి ప్లాన్ చేసి ఇలాంటి అసంఖ్యకరమైనటువంటి వ్యక్తులతోటి ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయించి ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలని, ప్రభుత్వం మీద ఒక అలజడి తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. దీని మీద భవిష్యత్తులో వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ రాబోయే ఎలక్షన్లు కానీ మళ్ళా ఓటు ద్వారా బుద్ధి చెవు. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళని ఉపేక్షించేది లేదు, కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పారు. సో ఇలాంటి వాళ్ళ మీద మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ రిపీట్ కాకుండా, మళ్ళీ ఎవరు మాట్లాడకుండా ఆడవాళ్ళ గురించి ఎలాంటి కేసులు కానివ్వండి, ఎలాంటి చర్యలు కానివ్వండి, ఎలాంటివి తీసుకుంటే మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావు అని చెప్తారు మీరు? ఇప్పుడు మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఎప్పుడు కూడా వాళ్ళ రూలింగ్ అండర్ ద పర్మిసిబుల్ లా అంటే చట్టానికి లోబడి పరిపాలన చేస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారు, రాజ్యాంగానికి లోబడి వాళ్ళ పరిపాలన ఉంటుంది. అందుకని చట్టంలో వాళ్ళు ఏదైతే తప్పు చేశారో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ని ఆపాదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి వెనకాడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరైతే ఇలాంటి అసంఖ్యకరమైనటువంటి భాష వాడతారో, అసభ్యకరమైనటువంటి భాష వాడతారో, ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు వాళ్ళ గుండెల్లో నేను నిద్రపోతానని చెప్పారు. అంటే ఆయన మహానాడు కూడా చెప్పారు, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుందో, లా అండ్ ఆర్డర్ ఎవరైతే వాళ్ళ చేతిలో తీసుకుంటారో అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళకి శిక్షలు కఠినంగా చేపిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఆయన ఉక్కుపాదంతో మోపి వాళ్ళని రెండోసారి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే వాళ్ళ ఎన్నుల్లో వణుకు పుట్టే విధంగా చేస్తారనేది నా విశ్వాసం. సార్, మరి అంటే బాధతో ఎవరైతే వాళ్ళ నిరసన చేస్తున్నారో మహిళలు దీని గురించి వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంకర జాతి అంటూ కూడా తీవ్ర పదజాలం వాడారు. మరి ఆయనకి ఎలాంటి శిక్ష పడాలి, ఆయనని ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద? సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తే ఇందాక మీకు చెప్పారు, సకల శాఖలకి మంత్రి ఆయన. అంటే ఎక్కడా గెలవకుండా ఒక ప్రతి శాఖ మీద ఆయన ఆధిపత్యం చేసి ప్రతి చాట ఆయన పెత్తనం చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా పోయింది. ప్రజల్లో ఇంత యావగింపు
గురైంది. ప్రజలు ఈ విధంగా సేదరించుకున్నారు. ప్రజలు ఈ విధంగా ఆ పార్టీని అసహించుకున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క చర్యలే. ఆయన ముందు సకల శాఖల మంత్రికి ఏ విధంగా అయ్యాడంటే ఆయన ఒక రకంగా ఆయన ఆలోచించుకోవాలి ఆ మాట మాట్లాడే ముందు. ఇలాంటి భాష వాడినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉండి, ఒక సలహాదారుడి హోదాలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు అయినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడే మాట, భాష ఎప్పుడు కూడా ఇతరులను కించపరిచే విధంగా, ఇతరులను బాధ పెట్టే విధంగా అన్పార్లమెంటరీ వర్డ్ వాడకూడదు. ఆయన మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయనకు కూడా బుద్ధి చెబుతుందని నా అభిప్రాయం.